ఇక్కడైతే చూస్తున్నారు కదా, లాస్ట్ టైం అయితే ఒక వీడియో అయితే పెట్టాను. సో ఇవి అసలు ఏంటి అనే చాలామంది అడిగారు కదా. ఇవి కడి చేప, అలాగే కడిసిలు నవత అంటారు కదండి, దాంట్లో ఉండి చాలా ఇది కొయ్యంగల్లో చేపలు ఉంటుంది పెద్దవి. మనకేంటంటే ఎక్కువ దొరుకుతాయి. సో ఇవి ఎలా దొరికితే ఏంటి ప్రాసెస్ చెప్తాం, వీడియో చివరకు చూడండి. ఇవేంటంటే మనకి ఈ కడి చేపలు పొద్దు అయితే కొడతారు కదండి, 5,000 4,000 అని. సో అన్ని చేపలు చేసిన తర్వాత కొంచెం అయితే మిగులుతుంది. అవి అయితే ప్లేట్ మీద పెట్టి అమ్ముతారు మనకి. నేనైతే కనుక యానం నుంచి కాకినాడ వెళ్ళే దగ్గర చొల్లంగా అయితే ఉంటుంది, అక్కడైతే తీసుకున్నాను. ఇది ఒక్కొక్క ప్లేట్ వచ్చి మాకు 100 రూపాయలు అయితే పడింది. ఇది వచ్చి 7 ప్లేట్లు, ఇది వచ్చి 7 ప్లేట్లు, ఓవరాల్గా 1,400 రూపాయలు అయితే పడింది. సో క్లీనింగ్ అయితే 100 రూపాయలు ఇచ్చాం. మనం అక్కడికి వెళ్ళడానికి ఒక 100 అయ్యింది. సో ఈ విధంగా తీసుకుంటే 1,600 రూపాయలకి ఇదంతా రెడీ అయ్యింది. సో 1,600 రెడీ అయింది కదా. సో ఇది 800, ఇది 800. ఇప్పుడు బస్సుకు ఉందా, బాక్స్కి ఉందా. సో ఆ విధంగా తీసుకుంటే 1,800. మనం అయితే సర్వీస్ ఇచ్చి 200. సో ఒక్కొక్క బాక్స్ వాళ్ళ దగ్గరికి అయితే డెలివరీ అవ్వాలంటే కనుక సింగిల్ బాక్స్ వచ్చి 1,200 నుంచి 1,300 వరకు అవుతుంది. సో యాక్చువల్గా పడ్డ కాస్ట్ వచ్చి మనకి 700 రూపాయలు, దానికి ఒక 500 రూపీస్ ఛార్జెస్ అయితే అవుతుంది కదా. సో ఈ విధంగా తెలిసేది కనుక మన సబ్స్క్రైబర్కి ఈ విధంగా 2 అయితే తీసుకున్నాం. ఓవరాల్గా ఇతనికైతే కనుక 2,500 రూపాయల వరకు పడ్డదండి. సో ఇటువంటిది ఎవరికైనా కావాలంటే మనం అయితే డెలివరీ చేస్తాం. ఒక్కొక్కటి కేజీ అయితే ఉంటుంది. లేదు ఈ సరౌండింగ్ యానం సరౌండింగ్ కానీ కాకినాడ ఎవరైనా ఉంటే కనుక కాంటాక్ట్ నెంబర్ కావాలంటే కనుక మనకైతే కామెంట్లో హాయిని పెట్టండి. మనం ఈ నెంబర్ అయితే మీకు అయితే షేర్ చేస్తాం. డైరెక్ట్ మీరు వెళ్ళి తీసుకోవచ్చు. లేదు మీకు ఏమన్నా సపరేట్గా కావాలంటే కనుక పైన నెంబర్కి కాంటాక్ట్ అండి, మనం అయితే డెలివరీ చేస్తాం. ఇప్పుడైతే మీకు అర్థమైంది కదా. సో ఈ విధంగా మనం అయితే కనుక ప్యాక్ చేసి క్లీనింగ్ అయితే చేసి డెలివరీ అయితే చేస్తాం గైస్.